హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వర్ణ చతు బ్లాగ్స్. నేను స్వర్ణ. మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను ప్రాన్ ఫ్రై చూపించబోతున్నాను. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంతకుముందు మీరు ఎప్పుడు చేసి ఉండరు అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. సీ ఫుడ్లో ప్రాన్స్ అంటేనే చాలా స్పెషల్, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఎలా ప్రిపేర్ చేసినా అందులోని ఇంకా టేస్టీగా ప్రిపేర్ చేస్తే అదిరిపోతుంది టేస్ట్ అయితే. దీనికోసం మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూసేయండి. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దానిలో ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాను. అవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు, ఇంకా కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. తర్వాత నేను అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇంకా ప్రాన్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను. ఇవి మంచిగా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చాలామందికి తెలియదు. అందుకోసమే నేను ఆ వీడియో కూడా పెట్టాను, లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మంచిగా వాష్ చేసుకున్న ప్రాన్స్ ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం వాటర్ ఏమీ యాడ్ చేయవసరం లేదు. ప్రాన్స్లోంచే వాటర్ చాలా వస్తుంది బయటికి. చూసారా ఎలా వచ్చిందో? ఈ ప్రాసెస్లో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఇంకా కొంచెం పసుపు, ఇంకా 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, అందుకే నేను కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ మనం వేసుకున్న ఉప్పు, కారం, పసుపు అన్నీ ప్రాన్స్కి బాగా పట్టాయి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. మనం ఇది కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. తర్వాత నేను ప్రిపేర్ చేసుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ ఉంది కదా, అది కూడా నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది మనం సిమ్లో పెట్టి కుక్ చేసుకోవద్దు, హైలో పెట్టి కుక్ చేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, దగ్గరే ఉండి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసినప్పుడు కొంచెం మాడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే మనం గరిటె పట్టుకొని కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ప్రాన్స్ బాగా ఉడికిపోయాయి. కొంచెం కొంచెం ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఈ కర్రీకి పచ్చిమిర్చి లాస్ట్లో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. మన ప్రాన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రెగ్యులర్గా మనం చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తాం కాబట్టి చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ప్రాసెస్ అంతా. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా నా వీడియో మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మీరు ఎలా ట్రై చేశారు అన్నది నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ చేయండి. ఇంకా నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. మంచిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని చూడ్డానికి కూడా లుక్ బాగుండాలి కాబట్టి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను. లెమన్ పిండుకొని సైడ్ డిష్లా కూడా తినొచ్చు. చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఇన్నిసార్లు చెప్తున్నాను, ఏమీ అనుకోకండి. ఇంకా ఇది రైస్లో కూడా తినొచ్చు, రైస్లో కూడా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో? చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే ప్రిపేర్ చేస్తారు, నేను పక్కా చెప్తున్నాను. ఫైనలీ మన ప్రాన్ మసాలా ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.